బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీ శాలిబండాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా బ్లాస్ట్ అయింది, ఏం షార్ట్ సర్క్యూట్ అయింది ఏం తెలియదు. అది ఇప్పుడు ఆఫీసర్ కనుక్కొని చెప్తా అందరికి. లోపల వర్కర్ కూడా ఉండేది, ఎంతమంది బయట వచ్చింది అది కూడా క్లియారిటీ వస్తలేదు. ఒక 15-20 నిమిషాల్లో అందరికీ తెలుస్తుంది ఏం సంగతి ప్రాపర్. ఎప్పుడు ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది. ఇట్లా జరిగింది, అది ఎవరికి గుర్తు లేదు, ఐడియా లేదు. మీది షాప్ ఉందా అన్న ఇక్కడ? మాది ఇంటి ఉంది, లోపల ముంగటే ఉందా? ఏం తెలియదు, ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది, సౌండ్ వచ్చింది చాలా. నా పేరు సుశీల్ కుమార్. ఇది అరౌండ్ 10-15 వరకు ఒకటేసారి అది షార్ట్ సర్క్యూట్ బాంబ్ బ్లాస్ట్ అనేది ఐడియా లేదు. క్లోజింగ్ టైం అరౌండ్ 10-15 వరకు క్లోజింగ్ టైం ఇది బిజినెస్ది. ఒకటేసారి ఫైర్ అయింది. ఫైర్ అయి చూసేసరికి ఏం అర్థం కాలేదు. లోపల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇది అరౌండ్ 2 to 3 ఫ్లోర్స్ వరకు షార్ట్ సర్క్యూట్ ఫైర్. అసలు ఏమైంది సార్? ఒకటేసారి చీకటైంది సార్, బ్లాస్ట్ అయింది. ఒకటేసారి బ్లాస్ట్ అయ్యేసరికి అద్దాలు గీతాలు వలిగిపోయి ఒకటేసారి పొగ లెక్క అయింది. అరౌండ్ 1 కిలోమీటర్ వరకు సౌండ్ అయింది, కరెంట్ కట్ ఆఫ్ అయిపోయింది. అది బాంబ్ బ్లాస్టా, షార్ట్ సర్క్యూటా, డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మాకైతే ఇప్పుడు ఎన్ని మనుషులు ఉన్నారు సార్? లోపల ఏం ఐడియా లేదు సార్, ఎందుకంటే మా బ్రదర్ కూడా లోపలనే ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, మన కస్టమర్స్ కూడా ఉన్నారా లేదా ఐడియా లేదు. మీ షాప్ ఏం పేరు సార్? ఇది గోమతి ఎలక్ట్రానిక్స్ సార్. నేను దావత్కి వెళ్ళినుండే, మాకు ఫోన్ వచ్చింది ఇట్లా శివాన్న గోమతిది ఇట్లా పెళ్ళినని. మేమేమనుకున్నాం అది ఒక్కసారి అయింది ఉంటే కదా, అయితే ఇది కూడా అయిందని మేము అంత ఐడియా లేకుంటే ఫోన్ వస్తే మా ఇల్లు వెనకాల ఇంకా పైన ఇల్లు సడన్గా ఉరికి వచ్చిన తర్వాత మాట్లాడి మొత్తం వచ్చి చూసిన దాంట్లో ఇది మొత్తం పెళ్ళిపోయింది, కారు వచ్చి గుద్దిందని తెలిసింది. ఇది మీ ఓనరా సార్? ఇది బిల్డింగ్ సైడ్ మాది, మా అత్త వాళ్ళు ఉంటారు అటు సైడ్. ఎవరికైనా గాయాలైనారా? గాయాలంటే హాస్పిటల్ అడ్మిట్ అయినని ఇప్పుడే తెలిసింది మనకి. ఈ ప్రమాదం కారణం ఏముంది? కారణం అంటే కారు వచ్చి గుద్దిందని తెలిసింది. అది కారు వచ్చి లోపల షోరూమ్ లా అట్లా అని పేలిందంటారు. దానివల్ల ఇట్లా షార్ట్ సర్క్యూట్ మొత్తం ఇక బ్లాస్ట్ అయింది కదా, ఈ షట్టర్ మొత్తం పోయి ఆడదంతా పడ్డదంట ముంగడ దాకా. రైట్గా శాలిబండాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, ప్రమాదం ఎప్పుడు జరిగింది? అగ్ని ప్రమాదం గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఏంటి డీటెయిల్స్? ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? పాతబస్తీలోని శాలిబండ పరిధిలో రాత్రి 10:28 అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక్కడ పార్క్ చేసినటువంటి కారులో, సిఎన్జి కారులో మంటలు చెలరేగిన కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. బాంబులు పేలిన శబ్దం వచ్చినట్లు ఒక్కసారిగా పెద్ద సౌండ్ తో కూడినటువంటి బ్లాస్ట్ అనేది జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహనదారులు అడలెత్తిపోయారు. మంటల దాటికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ షాప్ ఉందో, గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో ముందున్నటువంటి షట్టర్ భాగం దాదాపు 10 మీటర్ల వరకు ఎగిరిపడినటువంటి దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా బెంబేలెత్తిందని చెప్పాలి. రాత్రి జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఒకళ్ళు చనిపోగా మొత్తం 6 గాయపడ్డారు. కారు, ద్విచక్రం పూర్తిగా మంటల్లో తగలబడిపోయాయి. మంటల్లో తగలబడినటువంటి కారు సిఎన్జి వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఇక యొక్క ఘటనలో గాయపడ్డ వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు రాత్రి ఇక షాపును క్లోజ్ చేస్తున్నారు అనేటువంటి ఆ సందర్భంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మంటలు ఎలక్ట్రానిక్ షాపు మొత్తం కూడా వ్యాపించాయి. ఎలక్ట్రానిక్ షాప్ కావడంతో అందులోని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వరుసగా పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ప్రమాదం గురించి తెలిపినటువంటి వెంటనే అక్కడకు అగ్నిమాపక వాహనాలు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మొగల్పుర పోలీసులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అటువైపు ఎలక్ట్రానిక్ షాప్ వైపు పరిసర ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి
దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ కు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ను చేసిన నేపథ్యంలోనే మంటలను పూర్తిగా ఆపడం జరిగింది ఫైర్ ఫైటర్స్. భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ఆనుకుని ఉన్న దుకాణాలు సిబ్బందితో పాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఇన్సిడెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదానికి కారణాలేంటి, షార్ట్ సర్క్యూట్ కారణంగా యొక్క అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ముందు పార్క్ చేస్తున్నటువంటి ఏదైతే సిఎన్జి కారులో జరిగినటువంటి పేలుడు కారణంగానే ఈ ప్రమాదం అనేది జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది అనేది ఎలక్ట్రానిక్ షాప్ యజమానులను అడిగినప్పుడు వాళ్ళు అసలు ఇది ఎలా జరిగింది అనేది కూడా తమకు కూడా తెలియదు అంటూ కూడా మేము కూడా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితినే వాళ్ళు కూడా పోలీసులకు తెలియజేశారు. ఎగ్జాక్ట్ గా షోరూమ్ ను బంద్ చేస్తున్నారు 10:28 సమయంలో. ఇక మరికొన్ని నిమిషాల్లోనే షోరూమ్ అనేది బంద్ అయిపోతుందన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడ ఇది ఎగ్జాక్ట్ గా శాలిబండ క్లాక్ టవర్ లో అక్కడ సమయం తెలియజేసేటువంటి క్లాక్ టవర్ పక్కనే ఉంది. ప్రమాదం దానికి ఆ క్లాక్ టవర్ లోని వాచి సైతం ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద బ్లాస్ట్ అనేది జరిగిందనేది కూడా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే స్థానిక డీసీపీ కిరణ్ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు 5 ఫైర్ ఇంజన్లు యొక్క ఫైర్ ఫైట్ లో ఉన్నాయి. 10 ఫైర్ ఫైటర్స్ అలాగే ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ సమిష్టిగా కష్టపడి 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.